హలో మై డియర్ ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. ఎస్, ఈ వీడియో ప్రతి ఒక్కరి కోసం. మీ అందరికీ తెలుసు కదా, ఈ భూమి మీద నివసించే ప్రతి మనిషికి కూడా రోజుకు 24 గంటల సమయమే ఉంటుంది. మీకైనా నాకైనా అది ఎవరికైనా సరే రోజుకి 24 గంటలే కదా. ఉం? అందుకే మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను చూడండి. మీ జీవితంలో మీకు మార్పు రావాలి అన్నా, మీరు అనుకున్న సక్సెస్ మీకు రావాలి అన్నా, ఫస్ట్ మీ డేని మీరు బాగా ప్లాన్ చేసుకోవాలి. డేని ప్లాన్ చేసుకోవడం అంటే ఏంటి? మీకున్న 24 గంటల టైంని చక్కగా ప్లాన్ చేసుకోవాలి. అంటే మెటిక్యులస్గా ప్లాన్ చేసుకోవాలి. మరి ఏం చేయాలి? మీకున్న ఈ 24 గంటల టైంని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ప్రతి పార్ట్కి 8 గంటలు కేటాయించండి. అంటే ప్రతి పార్ట్కి 8 గంటల సమయాన్ని కేటాయించండి. 8, 8, 8 మొత్తం 24 గంటలు. మరి ఈ 3 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ 8 గంటలు దేనికి కేటాయిస్తారు అంటే ఎస్ఎస్ అంటే స్లీప్ అండ్ స్పిరిచువాలిటీ కేటాయించండి. స్లీప్ అంటే ప్రశాంతంగా నిద్రపోవడం కోసం, సౌండ్ స్లీప్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా నిద్రపోతామో, ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా నిద్రపోతారో అప్పుడు మీ మైండ్ బాగా ఫ్రెష్గా పనిచేస్తుంది. అంటే యాక్టివ్గా పనిచేస్తుంది, చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. అంటే మానసిక ప్రశాంతత వస్తుంది అప్పుడు. రైట్? చక్కగా పనిచేస్తే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేసినా సరే త్వరగా మైండ్కి ఎక్కుతుంది. అంటే ఏం నేర్చుకున్నా సరే త్వరగా మైండ్కి ఎక్కుతుంది. అవునా? అందుకే ప్రశాంతంగా నిద్రపోవడం కోసం కేటాయించండి. అలాగే స్పిరిచువాలిటీకి కూడా కేటాయించండి. ఆ 8 గంటల్లోనే అట్లీస్ట్ ఒక్క గంట అయినా సరే స్పిరిచువాలిటీ కోసం, అంటే ఆధ్యాత్మికత కోసం, అంటే దైవాన్ని ప్రార్థించడం కోసం కేటాయించండి. అట్లీస్ట్ 1 అవర్. ఓకే, రైట్? అంటే మీరు డివైడ్ చేసుకున్న ఈ 3 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ అంటే మొదటి 8 గంటలు దేనికి కేటాయిస్తున్నారు చెప్పండి? నిద్రపోవడం కోసం మరియు ఆధ్యాత్మికత కోసం, అంటే దైవాన్ని ప్రార్థించడం కోసం. రైట్? నెక్స్ట్ పార్ట్ అంటే నెక్స్ట్ 8 గంటలు మీరు దేనికి కేటాయించాలి అంటే పని చేయడం కోసం, అంటే వర్క్ చేయడం కోసం. అంటే మనం తినాలి కదా, డబ్బు సంపాదించాలి కదా. అలా చేయాలంటే ఏం చేయాలి? మనం పని చేయాలి. ఖాళీగా ఉంటే కుదురుతుందా? లేదు కదా. నీ కోసం, నీ శ్రేయస్సు కోసం, నీ కుటుంబం కోసం, నువ్వు జీవితంలో ఎదగడం కోసం పని చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు అనుకోవద్దు వాళ్ళ కోసం పని చేయాలి, వీళ్ళ కోసం పని చేయాలి, కాదు కదా. ఇక్కడ నీ కోసం నువ్వు పని చేయాలి, డెడికేటెడ్గా. రైట్? కన్సిస్టెంట్గా నువ్వు పని చేయాలి. అవునా? అందుకే మొదటి 8 గంటలు స్లీప్ అండ్ స్పిరిచువాలిటీకి, నెక్స్ట్ 8 గంటలు దేనికి? పని చేయడం కోసం, అంటే వర్క్ చేయడం కోసం. ఓకేనా? లాస్ట్ 8 అవర్స్ అంటే చివరి 8 గంటలు దేనికి కేటాయించాలి అంటే దాన్ని మళ్ళీ మీరు ఏం చేస్తారంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. చివరి 8 గంటలను మళ్ళీ 3 పార్ట్స్గా మీరు 3 పార్ట్స్గా మీరు డివైడ్ చేసుకోండి. FHS ఏంటి? FHS. ఎఫ్ అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఎంతో కొంత సమయాన్ని ఆ 8 గంటల్లో 3 గంటలు 4 గంటలు ఎంతో కొంత సమయం మీ వీలును బట్టి. ఓకేనా? ఎందుకంటే మనం ఏం చేసినా సరే మన కుటుంబంతో మనము కొంచెం సమయం, క్వాలిటీ ఆఫ్ టైంని కేటాయించాలి. తర్వాత వయసు అయిపోయిన తర్వాత రీగ్రెట్ అవ్వకూడదు మళ్ళీ. అరే, నేను ఆ టైంలో నా కుటుంబంతో నేను గడపలేకపోయాను, వాళ్ళకు టైం ఇవ్వలేకపోయాను. ఎంత సంపాదించినా ఏం చేసినా కుటుంబంతో కూడా క్వాలిటీ ఆఫ్ టైంని మనం వినియోగించాలి. వాళ్ళకు కూడా కొంచెం టైంని ఇవ్వాలి కదా. ఖచ్చితంగా అది చేయాలి. అంతేకాదు, దాంతోపాటు ఫ్రెండ్స్ కూడా మనం ఎంతో కొంత టైంని కేటాయించాలి అప్పుడప్పుడు, తప్పకుండా. ఎందుకంటే ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం, ఈ సమాజంలో మనం భాగం. వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ సొసైటీ. మనకు స్నేహితులు కూడా ఉండాలి. కాబట్టి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం కొంచెం సమయాన్ని కేటాయించాలి. రైట్?
నెక్స్ట్ హెచ్ అంటే హెల్త్ అండ్ హైజీన్. ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఇంతకుముందు చెప్పాం కదా 8 గంటలు పని కేటాయించాలి అని. అంటే మనము పని చేయాలి, ఎఫెక్టివ్గా ఒక పనిని చేయాలి అంటే మనము ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్. ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యంగా ఉంటావో అప్పుడు నువ్వు చేసే పని మీద నువ్వు ఫోకస్ చేయగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు చేసే పనిని నువ్వు ఫోకస్గా చేస్తావో అప్పుడు నువ్వు అనుకున్న రిజల్ట్ నీకు వస్తుంది. ఖచ్చితంగా నీకు సక్సెస్ వచ్చి తీరుతుంది. అందుకే ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఎందుకంటే ఈ బాడీతో నువ్వు ఎన్నో పనులు చేయాలి కదా. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఏం చేయాలి? ఎక్సర్సైజెస్ చేయాలి. కొంతమంది యోగా చేస్తారు, రైట్? సో అందుకే ఆరోగ్యంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అలాగే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి, రైట్? ఎస్. హైజీన్, పరిశుభ్రత. పరిశుభ్రత అనేది చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైతే నువ్వు పరిశుభ్రంగా ఉంటావో అప్పుడు అనారోగ్యం రాదు, ఏ రోగాలు రాకుండా ఉంటాయి, ఏ జబ్బులు కూడా దరి చేరకుండా ఉంటాయి. అందుకే ఈ పరిశుభ్రతకు ఆరోగ్యానికి కూడా టైం కేటాయించాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఎంత చేసినా కూడా మనము ఎప్పుడైతే ఆరోగ్యాన్ని పనంగా పెట్టి చేస్తామో అప్పుడు ఏమవుతుంది? మనం సంపాదించేదంతా కూడా మనకి ఎప్పుడైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు మానసిక ప్రశాంతత ఉండదు, శారీరక ప్రశాంతత ఉండదు. అందుకే హెల్త్ అండ్ హైజీన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో మనం ఆరోగ్యాన్ని మనం విస్మరిస్తున్నాం అందరూ కూడా. కాబట్టి ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. పరిశుభ్రతను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. హెల్త్ అండ్ హైజీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫైనల్గా ఎస్ అని చెప్పాం కదా, FHS. ఎస్ అంటే సోల్ అండ్ సర్వీస్. సోల్ అండ్ సర్వీస్. సోల్ అంటే ఏంటి? SOUL. సోల్ అంటే మనసు. మనము ఫ్యామిలీకి టైం కేటాయిస్తాం, ఫ్రెండ్స్కి టైం కేటాయిస్తాం, మనకు మనం టైం కేటాయించుకోవాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, నీకు నువ్వు టైం కేటాయించుకోవాలి. నువ్వు ప్రశాంతంగా గడపాలి ఎంతో కొంత సమయం. మానసిక ప్రశాంతత అనేది చాలా చాలా ముఖ్యం కదా. అంటే మనసు నువ్వు ఉల్లాసంగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు నీతో నువ్వు కూడా కొంచెం టైంని కేటాయించాలి. నీతో నువ్వు కూడా మాట్లాడుకోవాలి. అరే నేనేం చేస్తున్నాను కదా. కాబట్టి మనసును కూడా చక్కగా చూసుకోవాలి, దాని మీద కూడా దృష్టి పెట్టాలి ఖచ్చితంగా. నెక్స్ట్ సర్వీస్, సేవ. అది ఏదైనా కావచ్చు. మనము మనిషిగా బ్రతుకున్న రోజులు సాటి మనుషులకు ఎంతో కొంత దేవుడు ఇచ్చినంతలో, అంతా ఇచ్చామని చెప్పలేదు. మనకు ఒక 10 రూపాయలు ఉందంటే అందులో అట్లీస్ట్ ఒక 50 పైసలు లేదంటే ₹1 ఖర్చు పెట్టడం కొంచెం, లేదంటే మనం చేయగలిగిన సాయం ఏదో ఒక విధంగా ఎంతో కొంత సాటి మనుషులకు మనం సాయపడాలి. అది కూడా ఒక సేవే కదా. అంటే సామాజిక సేవ కూడా మనం ఎంతో కొంత సమయాన్ని కేటాయించాలి. అలా కేటాయించడం నేర్చుకోండి. అర్థమైంది కదా. ఎప్పుడైతే ఈ 24 గంటల సమయాన్ని మీరు డివైడ్ చేసుకున్న విధంగా, ఈ 3 పార్ట్స్ని డివైడ్ చేసుకున్నారు కదా, వీటిని మీరు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారో, వీటికి మీరు కట్టుబడి ఉంటారో, అప్పుడు ఖచ్చితంగా మీకు తెలియకుండానే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది.